రాజకీయ అవసరాలు, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళు పదవుల కోసం ఎన్నైనా చెప్పొచ్చు, ఎంతమందినైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఏ క్యాంపెయిన్ అయినా చేసుకోవచ్చు. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏదైనా, ఏ పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా. మరి మీ శాతం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇప్పటికి కూడా రాజధాని కరెక్ట్గా లేదు. ముఖ్యంగా యువత, ప్రతి పార్టీ ఆలోచించాల్సిందే. ప్రతి పార్టీ యువత మీద, యువతకు సంబంధించిన ఉపాధి హామీ ఎవరైనా ఇవ్వాలి. నేను ప్రత్యేక హోదా విభజన హామీలకు ఏదైతే ఉన్నానో, నేను రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, మధు గారు, లేదా రఘువరెడ్డి గారు, ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు, మేము తీసుకెళ్తున్నాం ఉద్యమంలో. రాష్ట్రం అంతా, దేశం 2019 తర్వాత అంత ముందు కంటే తీవ్రమైన ఉద్యమం చేశాం. మీ వల్ల అది మీడియా చూపించలేదంటే 90% ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. బయటికి రాలేని రోజుల్లో 2019 జూలై 15 జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 45 రోజుల్లో వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్స్ ముట్టడించాం. ఆశ్చర్యపోయారు అందరూ. 99% మీడియాలో నేను వీడియో ఫోటోలు రిలీజ్ చేస్తాను, మీరు చేసుకోండి. కానీ సరే, అది ఏమైనా సరే అండి, అక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికాళ్ళు బూస్ట్ హార్లిక్స్ ఇసుకోమనండి. ఆంధ్రప్రదేశ్ యువత ఇవాళ ఇప్పటికీ వలస వెళ్ళే పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉంది. నేను కొన్ని మిగతా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. 2019లో 2014లో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చారు. జూన్ 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8వ తారీఖున ఆ రోజు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, బేసిక్ ఎక్స్పోర్ట్స్, బీపీఓ బేసిక్ గా అక్కడ జనరేట్ అయినాయి ఎక్స్పోర్ట్స్ 1200 కోట్ల లోపు. సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతా రంగాల్లో ఉన్న పారిశ్రామికంలో చెప్తున్నాను, దాంట్లో కూడా ఎన్నో చెప్తున్నాను. సింపుల్ గా జనాలకు అర్థమయ్యేది చెప్తున్నాను. ఒక దీంట్లో సాఫ్ట్వేర్ చెప్తారు, మిగతానే అప్లోడ్ చేస్తాను. 2019 మే 30వ తారీఖున దిగిపోయారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? దానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టమండి చెప్తున్నా. అండర్ 100 crores, 1200 కోట్ల లోపే బేసిక్ సాఫ్ట్వేర్, సాధారణ బీపీఓ. నమ్మలేని నిజమే ఉండొచ్చు. తర్వాత నేను ఆయన సైబరాబాద్ నిర్మించాను, లేదా ఆయన తీసుకొచ్చానని చెప్పారు. ప్రయత్నం జరిగింది. హెచ్సిఎల్ నాడార్ గారు వాళ్ళ చీఫ్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడాను. తర్వాత టైం పట్టొచ్చు అన్నారు, వేరే ఉంది. తర్వాత నేను పొడి చేస్తానని యువ నాయకుడని ఈయన వచ్చారు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత 2023, ఇప్పుడు 24 మార్చి ఫిగర్స్ ఇంకా రాలేదండి. 23 నాటికి పక్కన ఆయన గౌరవనీయులు కోడిగుడ్ల అమర్నాథ్ గారు కూడా ఉన్నారు. వారందరూ కలిసి సాధించిన ఎక్స్పోర్ట్స్ 2000 కోట్లు. పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేటీఆర్, చంద్రబాబు నాయుడు గారు అక్కడ దానికి జీవం పోసి అక్కడ ఒక ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దాన్ని మిగతా నాయకులు బాగా తీసుకెళ్లారు అన్నమాట. 3 లక్షల కోట్ల రూపాయలకి 24 నాటికి చేరుతుంది ఎక్స్పోర్ట్స్. నమ్మలేని నిజమండి ఇది. 9,15,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2023 మార్చి నాటికి పనిచేస్తా ఉన్నారు. ఇండైరెక్ట్ గా మీరు ఆంధ్రప్రదేశ్ వేల మంది లెక్క పెట్టుకున్నాం. పక్కనున్న వేరే రాష్ట్రంలో 3.5 లక్షల కోట్లు, తమిళనాడులో ఆ పక్కన అడ్వాన్స్ ఉన్న దాంట్లో 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. పక్కనున్న అటవీ రాష్ట్రాన్ని హేళన చేయబడిన ఒడిశాలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే 200% ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. అది అటవీ రాష్ట్రం ఏంటండి, ఉత్తరాఖండ్లో జరుగుతుంటే ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఈ ఘనత వహించిన 10 సంవత్సరాల పాలకులు వాళ్ళని అడగని ప్రశ్న, మమ్మల్ని కాదు. మేము నిలదీస్తా ఉన్నాం. ఇది గుండెలు నిలదీసే నేను అడుగుతున్నా. వాళ్ళ వలసవాదుల కింద ముద్ర వేసుకుని 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎందుకు పరిస్థితుల్లో ఎందుకు జరిగింది, ఇది ముఖ్యమైన. ఫస్ట్ నేను అన్న డెవలప్మెంట్, నేను లక్షల ఉద్యోగాలు పక్కన వస్తుంటే, సియాటిల్ మీకు తెలుసా, అమెరికాలో సియాటిల్ కానీ, మీరు డల్లాస్, కాలిఫోర్నియా కానీ మీరు వెళ్తా ఉంటారు, శాన్ హోసే, మిగతా చోట్లకి, ఢిల్లీ, గురుగాం, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళండి. అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అత్యధికులు ఇండియన్స్, అందులో తెలుగు వాళ్ళు అత్యధికులు. తెలుగు వాళ్ళు కోస్తా రాయలసీమ వాళ్ళు. కానీ కోస్తా రాయలసీమలో అడుగుపెట్టే వాళ్ళ సొంత ప్రాంతాలు ఎందుకు జరిగింది? ఇది సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రత్యేక హోదా విభజన హామీని పట్టించుకోకుండా తుంగలో తొక్కేయటం వీళ్ళ నాయకులందరూ కలిసి. 100% చెప్తున్నాను. రెండోది రాజధాని. ఎస్, ఒక రాజధాని ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా అమరావతి డెఫినెట్గా మంచి ప్రదేశం అండి. వాళ్ళ మాడ్యూల్ బాగోలేదు, ఇల్లు మాడ్యూల్ అనవసరం. అది ఛాలెంజ్ చేస్తున్నాను. కొంతమంది మాట్లాడుతున్నాను ఎన్ని ఎకరాలు అవసరం లేదా అని. మళ్ళీ నేను ఎక్కువ ప్రశ్న లేదు. రాయ్పూర్ అనేది ఇంత స్టేట్, దానికి 20,000 ఎకరాలు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ స్టేట్ చేస్తే అప్పుడు బీజేపీ నాయకులు అది వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ గౌరవ హోంమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడుతున్నారు. మాకేమో ఏంటి విషపు నీళ్లు, ఏదంటే యమునా నదిలో విషం నీళ్లు పాతి చాలా మంది చనిపోతున్నారు తాగి. ఆ నీళ్లు మొహాన్ని కొట్టారు, బితుకుమండి. స్టేజ్ మీద ఉన్నారు కదా, రైట్ సైడ్ స్టేజ్ మీద నేను ఉన్నా, మీరు వీడియో చూసుకోండి. ప్రధానమైన స్టేజ్ మోడీ గారు అందరూ కూర్చుని రైట్ స్టేజ్ మీద ఉన్నా కదా, 2 స్టేజ్లు కట్టారు కదా, 3. ఆ కూర్చొని చూశాను, విషం నీళ్లు మొహాన్ని కొట్టి వెళ్ళిపోయారు. అప్పుడే మాట్లాడాను నేను. ఆ తర్వాత ఏం చేశారు, 15 కోట్లు కట్టి తప్పితే ఏం లేదు. అది వెంకయ్యనాయుడు గారి పుణ్యం అని. ఇవాళ గవర్నర్ హోంమంత్రి గారు వచ్చి మాట్లాడతారు, 2 సాల్ మే 2 సార్లు కదా అమరావతి, ఇది అమరావతి కడతాం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్య తీసుకున్నాడు. ఒక్క ఫోన్ కాల్ హోంమంత్రి గారు ప్రధానమంత్రి ఫోన్ చేసి, మిస్టర్ జగన్ కంటిన్యూ విత్ అమరావతి అని చెప్తే ఈయన 1 ఇంచు జరిగే ధైర్యమే లేదు.
ఇవాళ వచ్చి స్టోరీలు చెప్తున్నారు. అమరావతి అని, నేను అమరావతిని ఒక ప్రాంతం, నేను అనేకసార్లు చెప్పాను, అమరావతిని అద్భుతంగా హరిత రాజధానిగా అన్ని వర్గాల నివాసం ఉండే గొప్ప రాజధానిగా డెవలప్ చేస్తూ సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూపురం డెవలప్ చేయాలన్నాం. ఇవాళ ఏం జరిగిందండి? జగన్ గారు వచ్చి 3 రాజధానులు డెవలప్ చేశారు. తెలుసు కదా మీకు, డెవలప్ చేశారు. 3 రాజధానులు డెవలప్ చేశారు ఆయన రాజధానిలో పరోక్షంగా 3 రాజధానుల్లో ఆయన హస్తం ఉంది. ఒకటి బెంగళూరు, ఒకటి చెన్నై, ఒకటి హైదరాబాద్. అట్లా చెప్పారు. అట్లా కదా, రైట్. ఇక్కడ రాజధాని పక్కన పడేసి ఎక్కడ కూడా తెలియకుండా ఏదండి ఒడిశా మర్చిపోయారు. ఒడిశాలో ఎక్కువ మంది వలస వెళ్ళారు. భువనేశ్వర్ కాదని ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈ 3 ఈయనకి ఈజ్ హ్యావింగ్ సమ్ ఇంట్రెస్ట్ అంటారు. ఐ డోంట్ నో ఆఫర్ ఇట్ ఇస్ ట్రూ. లెట్ us be క్లారిటీతో మనం మాట్లాడాలి. అందువలన అక్కడ ఉందో లేదా బొంబాయిలో ఉందో మనకు తెలియదు. పక్క రాష్ట్రాలు బాగుపడ్డాయి. పక్క రాష్ట్రాల్లో 3 రాజధానులు, రాష్ట్రాలు బాగుపడితే 3 రాజధానులు డెవలప్ చేసి మీకు అంత బహుశా నమ్మరు ఏమో. 3 ఇవాళ అమరావతి మీద కక్ష, ఎందుకంటే ఇంకా కక్ష పెట్టుకుని నేను అక్కడ మహిళల మీద చేసిన దౌర్జన్యంగా నా మీద కూడా కేసు పెట్టారు. మీకు తెలియకపోవచ్చు, మీడియాలో మీ మీద కేసు పెట్టి హడావిడి చేస్తారు. మా మీద కేసు పెట్టారు, వేధింపులు చేశారు, ఆలస్యమైన పరిస్థితి వచ్చింది. లాయర్లు నేనున్నాను దాంట్లో, చెప్తున్నానండి. కానీ వాళ్ళు ఏం చేశారు, మహిళల మీద చేసిన దౌర్జన్యం, దుర్మార్గం, ఇవన్నీ నాకు అసలు అర్థం కాకుండా మనిషి ఎందుకు మారారో తెలియదు. ఆ ప్రాంతం శ్మశాన ప్రాంతంలోనే 50,000 మంది సెటిల్ చేసి కొత్త కాన్స్టిట్యున్సీ సృష్టించబోయారు. మంగళగిరిలో కొత్త కాన్స్టిట్యున్సీ 50,000 మంది ఇచ్చి 3 చొప్పున 150,000 మంది ఓటర్లు అక్కడ జాయిన్ చేస్తే అక్కడ కొట్టేసేవచ్చు కాన్స్టిట్యున్సీ. మిగతా చోట్ల తగ్గిన హైకోర్టు న్యాయస్థానం దానికి బ్రేక్ వేసిన మాట వాస్తవం. వాళ్ళకి స్థలాలు ఇవ్వకూడదని నేను అంటలేదు. ఏ ఊళ్ళో పాలకొల్లు స్థలం నువ్వు ఏలూరులోనో పక్క జిల్లాలో ఇస్తారంటే ఎలా ఉంటుంది సరే కమింగ్. ఆయన డెఫినెట్గా ఆ లోపాలు ఉన్నాయండి. అలాగే కక్షాదిమి చర్యలు ఉన్నాయి. ఇవన్నీ ఆయనకి మైనస్. మేము అలుపెరకుండా పోరాడుతున్నాం మేము. కానీ మీ మీడియా నేను చేయగలిగింది, నేను మేజర్ మీడియా చూపించిన వాళ్ళు ధన్యవాదాలు. ఎప్పుడు కాడిపడ 26 జిల్లాల్లో ధర్నాలు చేశాను. 26 జిల్లాలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు చైతన్య యాత్ర, హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు సమరయాత్ర, విద్యార్థులు 2O విద్యార్థి యువజనంతో 2 కిలోమీటర్ల రోడ్లంతా దడదల్లాడిపోతే 0% కూడా చూపించారు.